హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వి తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ గాయపడ్డ సింహం. తరుణ్ భాస్కర్ నటించిన ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఈ సమ్మర్కి ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ చూడాలి అని అనుకుంటే మీకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈ సమ్మర్కి ఒక బెస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మొత్తం బాగానే ఉన్నది అండ్ చాలా రొటీన్ స్టోరీ విషయానికి వస్తే, హీరోకి చిన్నప్పటి నుండి ఒక కళ అమెరికా వెళ్ళాలని. కానీ ట్రంప్ కొన్ని కొత్త రూల్స్ తేవడం వల్ల అమెరికాకి వెళ్ళలేకపోతాడు. తర్వాత ఒక రౌడీ గ్యాంగ్లోని చేరుతాడు, ఎలాగైనా ట్రంప్ మీద యుద్ధం చేయడానికి. సో మరి చివరికి హీరో అమెరికాకి వెళ్ళాడా? మధ్యలోని ఈ లవ్ అనేది సక్సెస్ అయిందా లేదా? అసలు ఈ లవ్ స్టోరీ ఏంటి? అమెరికాకి వెళ్ళాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ గాయపడ్డ సింహం సినిమా చాలా వర్తన అనిపించింది. తరుణ్ భాస్కర్ యాక్టింగ్ కానీ, జేడి చక్రవర్తి యాక్టింగ్ కానీ, శ్రీ విష్ణు క్యామియో రోల్ కానీ బాగా వర్కౌట్ అయింది. అండ్ ఫరియా అబ్దుల్లా యాక్టింగ్ కూడా బాగా వర్కౌట్ అయింది ఈ సినిమాలోని యాక్టర్స్ విషయానికి వస్తే, అందరూ కూడా వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ తోటి కామెడీని బాగా వర్కౌట్ చేశారు సినిమాలోని. కొన్ని దగ్గరలో ఏఐని కూడా వాడి సినిమా మొత్తాన్ని ఒక రేంజ్లోకి తీసుకెళ్ళారు. కానీ సినిమాలోని ఒక మైనస్ పాయింట్ ఉన్నది. ఏంటి ఆ మైనస్ పాయింట్ అంటే, సినిమాలోని పాటలు ఎక్కడ కూడా బాగోలేదు. ఇంకా రిమైనింగ్ ఎమోషన్స్ కానీ, కామెడీ కానీ, జేడి చక్రవర్తి యాక్టింగ్ కానీ, ఆఫ్టర్ లాంగ్ టైం జేడి చక్రవర్తి గారి సినిమాలు చూసిన తర్వాత ఇప్పుడు తన కమ్‌బ్యాక్ ఈ సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. తరుణ్ భాస్కర్‌కి చాలా రోజుల తర్వాత ఒక కమ్‌బ్యాక్ వచ్చిందని ఈ సినిమాతోటైతే నేను ఫైనల్ వర్డ్‌గా చెప్పగలను. ఎందుకంటే తరుణ్ భాస్కర్ ఎప్పుడు కూడా కామెడీ రోల్స్‌లోనే సినిమాలు తీస్తూ ఉంటాడు. బట్ ఆ సినిమాలు కొన్ని వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే రొటీన్ కథలైనా, కొత్త కథలైనా కామెడీ సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల సినిమా ఫ్లాప్ అయ్యేది. బట్ కానీ ఈసారి ఏంటంటే, రొటీన్ స్టోరీనే 'చల్‌మోహన్ రంగా' అలాంటి సినిమాలు మనకు గుర్తొస్తాయి. కానీ కామెడీ బాగా వర్కౌట్ అయింది కాబట్టి ఈ సినిమా ఒక హిట్ టాక్ అయితే వచ్చింది. ఓవరాల్‌గా ఈ సినిమా రివ్యూ చెప్పాలి అంటే, ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. ఫుల్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్. ఫ్యామిలీతోటి ఎళ్లి ఎంజాయ్ చేయొచ్చు ఈ సమ్మర్‌కి. సో ఈ సినిమాకి నేను 5కి 3 ఇస్తున్నాను. సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే ఎవ్రీ ఫ్రైడే కొత్త మూవీ రివ్యూస్ తోటి, కొత్త మూవీ అప్డేట్స్ తోటి మన ఛానల్ మీ ముందుకొస్తుంది. మీ దగ్గర నుండి ఒక సపోర్ట్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.